ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండం 2వ అధ్యాయం 21 నుండి 25 వరకున్న వచనములు. 25వ వాక్యం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి అయ్యా మా అందరిపై ప్రకాశించబడునుగాక. మేలుతో నింపండి. శక్తి చేత, బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని వేడుకుంటున్నాం. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. మీ కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేసి మీ ఆలోచన చొప్పునయు నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీయు పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనము 2వ అధ్యాయంలోని చివరి భాగములను ధ్యానం చేయుచున్నాము. ఇక్కడ మరి మోషే వివాహం ఇత్రో ఇంటికి వచ్చారు. ఈ 4 వచనాల్లో వారి కుమార్తె అయిన సిప్పోరాను, ఇత్రో యొక్క పెద్ద కుమార్తె అయిన సిప్పోరాను మోషే వివాహం చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఆ దేశమందు ఒక కుమారుడు కనినప్పుడు మోషే అన్నారు, నేను అన్య దేశంలో పరదేశిని అనుకుని ఆ కుమారునికి గెర్షోము అనే పేరు పెట్టారు. గెర్షోము అనగా పరదేశి అని అర్థం. ప్రియులారా, ఆ పేరులో ఇంత అర్థం ఉంటే జీవితంలో ఇంకెంత గొప్ప పాఠమో తెలుసా? ఏమై ఉన్నదంటే ప్రియులారా, అంటే మోషే మిద్యాను దేశంలో ఎక్కువ కాలము ఉండడు. అక్కడ భార్య ఉన్నా, మామగారు ఉన్నా, మందలే ఉన్నా, 40 ఏళ్ళే ఉన్నా, ఎంతకాలం ఉన్నా నేను ఈ దేశవాసిని కాదు, నేను నా పితరులకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి మేము వెళ్ళవలసిన వారమని తలంచి ఈ దేశంలో నేను పరదేశిని అంటూ పేరు పెట్టుకున్న తన కుమారునికి పేరు పెట్టాడు. పిల్లరా, ఈ రోజుల్లో మరి ఎంతోమంది ఆయా ప్రాంతాలకు వెళ్ళి నివాసం ఉంటూ
పనిని చేస్తూ ఉంటారు. అయితే కొందరు వారికున్న ఆ వసతులను చూచుకుని వెంటనే వారి యొక్క పౌరసత్వాన్ని అక్కడికి బదిలీ చేయించుకోవడం, మార్చుకోవడం చేసుకుంటారు. చూడండి, మోషే 40 ఏండ్లు అక్కడున్నా తాను నేను ఈ దేశపు వారసుడను, వారసత్వం నాది కాదు, నేను వాగ్దాన దేశానికి వెళ్ళవలసిన వాడను అని తలంచాడు. ఐగుప్తులో 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ రాజ్యం నాది కాదు, ఫరో వారసత్వం నాది కాదు అంటూ అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా నిందననుభవించుట మంచిది అని ఎంచుకుని ప్రియులారా ఐగుప్తుని విడిచారు. ఇప్పుడు మిద్యానులో కూడా ప్రియులారా దగ్గరగా 40 ఏండ్ల కాలం ఉన్నాడు అరణ్యంలో మందను మేపుచు. ఈ 40 ఏండ్లలో కూడా ఇది నాది కాదు, నేను ఇక్కడ పరదేశిని అంటూ మోషే తన విశ్వాస్యతను క్రియలలో వెల్లడి చేశారు. ప్రియులారా, తన కుమారుని పిలిచిన ప్రతిసారి మోషేకు ఒక పాఠం, ఒక విషయం గుర్తొస్తుంది. నేను ఈ దేశపు వారసత్వం నాది కాదు, నాది వాగ్దాన దేశపు వారసత్వం అంటూ ప్రియులారా గెర్షోము అనే పేరు పెట్టుకున్నాడు. దేవుని ప్రియులారా, మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనము ఎలాగునుండాలి? ఇస్సాకు గెరారులో ఉన్నాడు, కానీ ప్రియులారా గెరారు యొక్క ప్రజల యొక్క స్వభావం రాకయే జీవిస్తున్నాడు. ప్రభువారు అన్నారు, ఇక్కడ పరదేశిగా జీవించు అన్నారు. అలాగనే పరదేశిగానే జీవించాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఇక్కడ మరి మోషే కూడా తన కుమారుడికి పరదేశి అనే అర్థము కలిగిన గెర్షోము అనే పేరు పెట్టడంలో గల కారణం ఏంటి? తను మరి యొక్క దేశానికి హక్కుదారుడునై ఉన్నాడనే సంగతిని వెల్లడి చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు అలాంటి ఆత్మీయతలో నడిపించబడడం ఎంత శ్రేష్టమో. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, అయితే గెర్షోము అనే పేరు పెట్టిన తర్వాత అక్కడ ఉండగా ఐగుప్తును పాలిస్తున్న రాజు చనిపోయాడు అన్న వార్తను కూడా విన్నారు. ఆ తరువాత ప్రియులారా, మరి దేవుడు వారి మూలుగలను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలీలను చూచారట, వారి యందు లక్ష్యముంచెను అని చూస్తున్నాం. ఆత్మీయులారా, వింటున్నారు కాదు? వారి యందు లక్ష్యముంచారట అంటే ఏంటి? దీని అర్థం చూడండి. ఇశ్రాయేలీలు పెట్టిన మొరను ప్రభు ఆలకించారు. యోసేపును ఎరుగని ఒక రాజు ఇశ్రాయేలీలను ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇలాగున ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఆ సమయాన ఈ ఇశ్రాయేలీలు మొరపెట్టారు. ఆ మొరను ఆలకించిన మహాదేవుడు, ఆ మొరను అంగీకరించిన మహాదేవుడు వారి యందు లక్ష్యముంచి, ప్రియులారా వింటున్నారు కదూ, వారి యందు లక్ష్యముంచి వారిని చూచి వారిని విడిపించుటకు గాను మోషే అనే ఒక దైవజనుని ప్రభు సిద్ధపరిచారు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, ఇశ్రాయేలీలు సమస్య ఎక్కడ పొందుచున్నారు? ఐగుప్తు దేశంలో. మోషే ఎక్కడ పుట్టాడు? ఐగుప్తు దేశంలో. మోషే ఎక్కడ సిద్ధపరచబడ్డాడు? మిద్యాను దేశంలో. క్షమించండి, మోషే తన స్వజనులకు
విడుదల కలుగచేయాలనే భావం, ఆలోచన ఎక్కడ కలిగింది? ఐగుప్తు దేశంలోనే. పిల్లరా, మరొకసారి రిపీట్ చేస్తున్న, గుర్తుంటుంది కదా మీకు. ఇజ్రాయేల్ శ్రమ పొందుచున్నది ఐగుప్తు దేశంలో. మోషే ఎక్కడ పుట్టాడు? ఐగుప్తులో. తన ప్రజలకు దేవుడు తన ద్వారా విడుదల కలుగజేయాలనుకున్న ఆలోచన ఎప్పుడు కలిగింది? ఎక్కడ కలిగింది? ఐగుప్తు దేశంలో. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు తాము అనుభవించుచున్నటువంటి చెరకాలంలో దేవుడు వారిని విడిపించుటకు గాను ఒక నాయకుని సిద్ధపరిచి వారి కొరకు పంపించారు. పిల్లరా, వారికి శ్రమలు ఆరంభము అవుచుండగానే దేవుడు వెనువెంటనే వారి విమోచన కొరకు ఒక వ్యక్తిని సిద్ధం చేశాడు. ప్రియులారా, అర్థమైనది కదా. వారికి శ్రమలు యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చినప్పుడు కదా, అప్పటి నుంచి శ్రమలు స్టార్ట్ అయినాయి. అయితే మోషే పుట్టింది కూడా అదే కాలం కదా. అంటే వారిని విడిపించడానికి దేవుడు ఆల్రెడీ ఒక ప్రణాళికను ముందుగానే సిద్ధపరిచారు. వారిలో నుండి ఒకరిని ఏర్పరిచారు. వారి ద్వారా తన ప్రజలకు విడుదల కలుగజేశారు. పిల్లరా, నీ జీవితంలో సమస్య ఉన్నది అంటే దానికి ఒక పరిష్కారం కూడా ఉంది అని అర్థం. ఇజ్రాయేలుకి ఐగుప్తులో శ్రమ స్టార్ట్ అయితే ఐగుప్తులో ఆ శ్రమను విడిపించడానికి మోషే అనే ఒక వ్యక్తి కూడా అక్కడే పుట్టాడు. అంటే సమస్య అక్కడే ఉంది, దానికి పరిష్కారం అక్కడే ఉంది. మరి నీ జీవితంలో ఎలాంటి సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావో, ఆత్మీయులారా, దేవుని బిడ్డ, నీ సమస్యకు కూడా ఓ పరిష్కారాన్ని ప్రభు ప్రక్కనే సిద్ధపరిచాడు. తాళపు కప్పను తయారు చేస్తున్నటువంటి కంపెనీ వాడు తాళపు చెవిని తయారు చేసిన తర్వాత తాళపు కప్పను తయారు చేసినట్లుగా నీ జీవితంలో ఒక శోధన, ఒక సమస్య ఎదురవుచున్నది నీకంటే దానికో పరిష్కారాన్ని కూడా నీ యొద్దనే ప్రభు సిద్ధం చేశారు. నిరీక్షణతో ఉండి ప్రభు తట్టు తిరిగి చూచిన ఎడల ఇజ్రాయేలీలు శ్రమలో ప్రభువుకు మొర్రపెట్టినప్పుడు ప్రభు తట్టునకు వారు చూడగా ప్రభు వారి యందు లక్ష్యం ఉంచి మోషేను వారికి బయలుపరిచాడు. అలాగే ఈ శ్రమలో దేవుని వైపు చూడగలిగితే భక్తుడు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని అని. అలాగున నీవు తిరిగిన ఎడల అద్భుతమైన కృపతో ప్రభు నీవు నింపుటకు సిద్ధమైన మహనీయుడైన ఆ కృపతో దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.